రెడీ. ఏంటి అలా ఉన్నావు? ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని ఊరుకో, దాన్ని కూడా ఎలా ఆలోచించాలా? నాకంటే మీకు తెలియదు. తెలిస్తే ఇలా అస్సలు మాట్లాడదు. నా వయసు ఏంటో నాకు తెలియదు వస్తుండే కాదంట. సరే సరే కానీ ఈ సంవత్సరం ఎలా ఉందో మన పంచాంగం తెలుసుకుందామా? ఈ కొత్త సంవత్సరం ఉగాది పంచాంగాన్ని వివరించడానికి దత్తా గుంటూరు గారిని వేదికపైకి విజయాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఉగాది పంచాంగం గురించి తెలుసుకుందాము. పంచాంగము తెలియజేయబడుతున్నది. అందరికీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఈ పంచాంగము జ్యోతిష్యములో ఒక భాగము. జ్యోతిష్యము మన వేదాంగము. మనకి 4 వేదాలు ఉన్నాయి, అవి మీకు తెలిసినవే. ఆ 4 వేదాలలో ఉపవేదాలైనవి జ్యోతిష్యము, ఆయుర్వేదము, అలా ఎన్నో ఉపవేదాలు ఉన్నాయి. అందులో ఒక భాగమే ఈ జ్యోతిష్యము. ఈ జ్యోతిష్యం ఎటువంటి మూఢనమ్మకం కాదు, ఇది మన నమ్మకం. మన సనాతన ధర్మంలో జ్యోతిష్యము కూడా ఒక భాగమే. ఆ జ్యోతిష్యములో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది పంచాంగం. పంచాంగము అంటే 5 అంగములు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము. ఈ 5 కలిస్తేనే పంచాంగం. ప్రతిరోజు ఈ 5 ఉంటాయి. ఈ 5 మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, ఒక టార్చ్ లైట్ లాగా మనము చీకట్లో నడుస్తున్నప్పుడు మనకి వెలుతురు కావాలి. ఆ వెలుతురు చూపించడం కోసం ఉండటమే ఈ జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యము మనకు ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది. ఆ టార్చ్ లైట్ ఉపయోగించుకొని ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ డెస్టినేషన్ చేరాలి అనేది మన ఆలోచన తీరు బట్టి ఉంటుంది. సో ఈ జ్యోతిష్యం ఎటువంటి మూఢనమ్మకం కాదు, మన సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైనది. ఇప్పుడు ఈ జ్యోతిష్యము వినడం వల్ల, చదవడం వల్ల ఏం ఉపయోగం? ఈ పంచాంగం మనం రోజు వినడం వల్ల, లేకపోతే ఉగాది రోజు, సంవత్సరానికి ఒకసారి ఉగాది రోజు వినడం వల్ల ఏమిటి ఉపయోగం? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వర్ధముత్తమం శుభకరం సంతాన సమప్రభం నానా కర్మ సుసాధనం సుమచితం పంచాంగ కర్ణాత్మకం. అంటే ఈ పంచాంగం వినడం వల్ల మనకు కలిగే యోగములు ఏమిటి అంటే, దుస్వప్నం. మనకి రోజు కలిగే దుస్వప్నాలు అప్పుడప్పుడు మనం వాటిని పీడకలలు అంటాం. ఆ దుస్వప్న దోషాలు పోతాయి. అంతేకాక గంగా స్నానం చేసినంత ఎంత ఫలితము కలుగుతుందో అంతటి ఫలితము కలుగుతుంది ఈ పంచాంగం వినడం వల్ల. గోదానం చేయడం వల్ల ఎంతటి పుణ్యము కలుగుతుందో అంతటి పుణ్యము ఈ పంచాంగము వినడం వల్ల కలుగుతుంది. మనం చేసే నానా కర్మలు, రోజు మనం ఏదో ఒక పని చేస్తాం. ఒక కర్మ ఏదో ఒక పని, ఉద్యోగ రీత్యా, లేకపోతే వ్యాపార రీత్యా, లేకపోతే సంసార రీత్యా ఏదో ఒక కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మలు సద్వినియోగంగా ఏ దోషము లేకుండా నిర్విఘ్నంగా జరగడం లభిస్తుంది ఈ పంచాంగం వినడం వల్ల. ఈ సంవత్సరం మనకి మొత్తం మీద 60 సంవత్సరాలు ఉన్నాయి. అందులో 38వ సంవత్సరము ఈ క్రోధీనామ సంవత్సరము. ఇప్పుడు ఈ క్రోధీనామ సంవత్సరం, క్రోధి అనగా కోపం. ఈ 60 సంవత్సరాలు వాటి ప్రవర్తన వల్ల వాటి పేర్లు పెట్టబడడం జరిగినది. అందులో ఇప్పుడు ఈ సంవత్సరం పేరు క్రోధి అనగా కోపం. ఎలా అయితే మనలో కోపము, శాంతము, ప్రేమ
అనేక లక్షణాలు ఎలా అయితే ఉండటం జరుగుతుందో అలాగే ఈ 60 సంవత్సరాలకి వాటి లక్షణాలు ఉండటం జరుగుతుంది. ఈ క్రోధి సంవత్సరం వల్ల ఏం జరుగుతుంది? ఎక్కువగా మనం చూసేది పేరులో చెప్పబడినట్టుగా కోపం. ప్రతి మనిషికి ఉచితంగా, ముఖ్యంగా నాలాంటి వాడికి ముందుగా వచ్చేది ఏమిటి అంటే డబ్బు ఖర్చు లేకుండా ఏం చేయకుండా వచ్చేది కోపం. ఎదుటివాడు కనబడితే ముందు కోపం అరిచి అప్పుడు నెమ్మదిగా చెప్తాం. ఆ స్వభావము ఈ సంవత్సరము అందరిలో కొంచెం ఒక పాలు ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడడం జరిగింది. దీనికి మనం ఏం చెయ్యాలి? ఇందాక చెప్పిన విధంగా జ్యోతిష్యము ఒక టార్చ్ లైట్ లాంటిది, ఒక వెలుతురు. మనం కార్ డ్రైవ్ చేస్తుంటే ఎలా అయితే మనము హైవే మీద వెళ్తుంటే చీకటిగా ఉన్నప్పుడు కార్ లైట్స్ వల్ల ఉండడం వల్లే మనం నడపడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఏమి తెలిసింది? ఈ సంవత్సరంలో కోపము అధికంగా చూపడం జరుగుతుంది. అది ఎవరికైనా సరే, ఇంట్లో వాళ్ళకైనా ఎదుటివాడు కనబడితే ముందు కోపము కనబడుతుంది. సో దీనివల్ల మనము జాగ్రత్తగా ఎదుటివాడితో ప్రవర్తించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ కొంచెం చూసుకొని మాట్లాడగలిగితే మన అనుబంధాలు ఎంతో గొప్పవి, అవి ఇంకా స్థిరపడతాయి. సో ముందుగా ఈ సంవత్సరము రాజు ఎవరు, మంత్రి ఎవరు? ప్రతి సంవత్సరానికి ఒక రాజు, మంత్రి, సైనాధిపతి, సైనాధ్యక్షుడు అలా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. వారు ఎవరో ముందుగా తెలుసుకుందాం. రాజు కుజుడు, మంత్రి శనీశ్వరుడు, సేనాధిపతి శనీశ్వరుడు, సైనాధిపతి సైన్యాధిపతి కూడా కుజుడే, ధాన్యాధిపతి చంద్రుడు చల్లటివాడు, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు అండ్ పురోహిత కుజ. సో ఈ క్రోధీనామ ఈ గ్రహాల వల్ల ఏమి జరుగుతుంది? ఈ క్రోధీనామ సంవత్సరంలో వర్షాలు పుష్కలంగా ఉంటాయి. అది మితిమీరవు, తగ్గవు, సమపాలంగా ఉంటాయి. కానీ ఆ వర్షాలు పడటం, నీళ్లు పుష్కలంగా ఉండాలి అంటే సకాలంలో పడాలి. కానీ ఈ సంవత్సరంలో కొంత ఆలస్యంగా జరగడం జరుగుతుంది. మనకి వ్యవసాయానికి మీ అందరికీ తెలిసినది, జూన్ జూలైకి మనకి వర్షాలు పడాలి. కొంత ఆలస్యం అయ్యే సమయం జరగచ్చు. ఇంకా నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ, అందుకని రాశి ఫలాల్లో వెళ్ళిపోతున్నాను, దయచేసి క్షమించండి. ముందుగా మేషరాశి వారికి అందులో అశ్వని, భరణి, కృతిక నక్షత్రములు ఉన్నాయి. కృతిక మొదటి పాదం. వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ అందరూ వింటారు. ఈ మనకి ఆదాయం 2 ఉంది, వ్యయం 11 ఉంది, లేక 14 ఉంది, లేకపోతే 15 ఉంది. మనం చింతించాల్సిన, భయపడవలసింది ఏమీ లేదు. అందులో మనం గమనించాల్సిన ముఖ్య గమనిక ఏమిటి అంటే, మనం ఒక వాహనం కానీ ఒక గృహము కానీ కొన్నప్పుడు మనకి ఖర్చు కనపడుతుంది. మనం వచ్చే ఆదాయం కంటే రాబడి ఎక్కువ ఉందనుకో అని ఏదో భయపడిపోయి అవి బాబోయ్ ఇది భయంగా ఉంది, ఈ జాతకాలు ఏమిటి, మూఢనమ్మకాలు అనుకోవాల్సిన ప్రసక్తి లేదు. ఈరోజు మనం ఇల్లు కొనాలి అంటే బ్యాంకుకి లోన్ తీసుకుంటాం. ఆ లోన్ ఎంతో ఉంటుంది. ఆ లోన్ ఏదైతే ఉందో అది వ్యయం కింద ఉంటుంది. అంతే తప్ప అది భయపడిపోయి మనం ఏదో అదొక రాంగ్ డైరెక్షన్లో తీసుకోవాల్సిన అవసరము, భయం కానీ ఏమీ లేదు మనకి. నెక్స్ట్ మేషరాశి వారికి అందులో అశ్విని, భరణి, కృతిక మొదటి పాదము ఉంటుంది. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. నెక్స్ట్ వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2 పాదములు. అందులో వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. క్షమించాయి, అవమానం 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తదుపరి వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5.
తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది అరగంట సేపు. దురదృష్టవశాత్తు నాకు లభించింది 10 నిమిషాలు. అంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. మాట్లాడితే మైక్ లాక్కుని వెళ్ళిపోతాను. సో ఇందాక చెప్పినట్టుగా చివరిగా క్రోధీనామ